కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకసారి ఇలా కాకరకాయ కారం చేసి పెట్టుకోండి. అస్సలు చేదుండదు. క్రిస్పీగా చాలా చాలా బాగుంటుంది. దీనికోసం నేనైతే ఇక్కడ పావు కేజీ వరకు కాకరకాయలను తీసుకున్నాను. ఇలా చూపిస్తున్నట్టుగా రౌండ్ కట్ చేసుకోవాలి. దీనిలో కొంచెం సాల్ట్ వేసి గట్టిగా పిండేసి ఒక 10 నిమిషాలు అలా గాలికి ఆరబెట్టండి. అప్పుడే మనకు క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోనే ఈ కాకరకాయ వక్కల్ని వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని ఇవి ఫ్రై అయ్యేలోపు ఇప్పుడు మిక్సీలో కానీ లేక దీంట్లో జీలకర్ర, కారం, ధనియాల పొడి, ఒక 7-8 వెల్లుల్లి వేసి మెత్తగా దంచుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు ఈ కాకరకాయ వక్కలు క్రిస్పీగా ఫ్రై అయినాక దీంట్లో ఈ పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. కారం సరిపోలేదనుకుంటే కొద్దిగా కారాన్ని కూడా వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా మంటని లో ఫ్లేమ్లో పెడుతూనే కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. చూసినట్టయితే క్రిస్పీగా అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోనే తగినంత సాల్ట్ అలాగే మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని దించేసుకోవడమే.